నమస్తే అందరికీ జై తెలంగాణ. జై తెలంగాణ. ఒక్కసారి మనమంతా జై తెలంగాణని నినదించాల్సిన రోజు, ప్రతిరోజు అనాలి. ఈరోజు మనం ప్రత్యేకంగా అనాల్సిన సందర్భం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ జూన్ 2వ తేదీ. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఇన్ని సంవత్సరాలు అవుతుంది తెలంగాణ సాధించి, ఏం సాధించినమన్న ప్రశ్న మన ముందు ఇట్లా కదలాడుతున్నది. ఏం సాధించినవి తెలంగాణ రాష్ట్రంలో? ఒక 5 నిమిషాలు ఈ అంశం మీద మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఎవరిని గెలిపించాం, ఎవరిని అందలం ఎక్కించాం, ఎవరిని రాజ్యంలో కూర్చోబెట్టాం, ఏం సాధించాం? మన వైపు నుంచి తెలంగాణ కష్టపడి కొట్లాడి సాధించుకున్న మనము కూడా ఎంత నిజాయితీగా ఉన్నామని ప్రజలు కూడా ఒక ప్రశ్న వేసుకోవాల్సిన సందర్భం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్వశ్చన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు పరిపాలించే పాలకులని గురించే మాట్లాడదామా? ప్రజల గురించి కూడా మాట్లాడాల్సిందే కదా. ప్రజలు కూడా భాగస్వాములే కదా. వాడు దొంగ అయినప్పుడు, వాడు పనికిరాని పనులు చేస్తున్నప్పుడు మళ్ళీ మనం ఆ లీడర్లను ఎందుకు ఎంచుకుంటున్నాం? ఒక్కసారి దీని మీద మనం క్వశ్చన్ చేయాలి. ఒక విప్లవాల తెలంగాణ, ఒక చైతన్య తెలంగాణ, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు అచేతనంగా ఓ సుప్తావస్థలోకి ఎందుకు మనం వెళ్తున్నాం? ఎక్కడ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? చాలా సందర్భాల్లో ఇది గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది. సో కనీసం ఈ రోజునైనా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఇంకొకటి, ఈ ఫ్రీ పథకాల మాయలోబడి రాజకీయ నాయకుల మాయ మాటలు విని మనము అసలైన విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 అంశాల మీద పూర్తిగా మనం వివక్షకి, వ్యవస్థ నిర్వీర్యానికి గురవుతున్నాం, నాశనం అవుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మనం నాశనం అవడమే కాదు, మన భవిష్యత్తు తరాలను కూడా మనం నాశనం చేస్తున్నాం. మన పిల్లలు, వాళ్ళ పిల్లల జీవితాలతో మనం ఆడుకుంటున్నాం. ఎక్కడైనా మనం మాట్లాడుతున్నామా? ఎక్కడైనా ఈ పర్యావరణం, ఈ ప్రకృతి, దీన్ని మనం కాపాడాలి అన్న ఆలోచన మనం ఎక్కడైనా చేస్తున్నామా? తెలంగాణకు అదే కదా బ్యూటీ. హైదరాబాద్ లాంటి నగరాలకు అదే కదా బ్యూటీ. దాన్ని మనం కాపాడుకుంటున్నామా? నాశనం చేస్తున్నావా అని క్వశ్చన్ చేస్తున్నామా? అది లేదు, ఇది లేదు. సో ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రభుత్వాలు పెద్ద ప్రకటనలు ఇచ్చినాయి. లక్షల రూపాయలు పేపర్లకు ఇచ్చి ఈ రకంగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, తెలంగాణ తల్లి విగ్రహము, అక్కడ ముఖ్యమంత్రి, పక్కన ఉప ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు, మరుగున పడ్డ తెలంగాణ ఆకాంక్షలకు తిరిగి ప్రాణం పోస్తూ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తూ కవుల సేవలకు గౌరవం, తెలంగాణ కవులకు ₹1 కోటి నగదు పురస్కార ప్రదానం. ఆనాడు 9 మందిని ఎవరినైతే గోరటి వెంకన్న, ఇట్లా పాశం యాదగిరి గారు, అందశ్రీ గారు, ఇట్లా కొంతమంది 9 కవులను ఎవరినైతే ప్రకటించారో వాళ్ళకి ఇవాళ పురస్కారాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్టు కనబడుతున్నది. గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపాన్ని తయారు చేసిన యాదగిరి గారు, ఇట్లా 9 మంది. జూన్ 2, 2025 ఉదయం 9 గంటలకు వేదిక పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్, అందరూ ఆహ్వానితులే. చూడండి, వీళ్ళుగో మేము ఇది చేసినాం, తెలంగాణ రైజింగ్ 2047 అట, ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వంలో గతంలో ఎట్లయితే బంగారు తెలంగాణ అని ఆయన అన్నాడు, ఈయన ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని ఈయన అంటున్నాడు. ఈయన రైజింగ్ అంటున్నాడు. ఆయన ఆల్రెడీ రైజింగ్ అయిపోయింది, బంగారం అయిపోయిందని ఆయన అన్నాడు, అవతల పడ్డాడు. వేల లక్షల కోట్లు వెనకేసుకొని. ఇప్పుడు ఈయన కూడా అదే పనిలో ఉన్నాడు. ఈయన కూడా ఆ చేసిన తప్పుల తాలూకు వ్యవస్థను ఏమైనా బాగు చేస్తాడని అనుకుంటే సగం పంచక తింటున్నారు దొంగలంతా కలిసి. ఇందులో ప్రశ్నించాల్సిన ప్రతిపక్షంలో ఉన్న, ఇక్కడ స్టేట్లో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా కలిసి తింటున్నారు. ఒక్కడి కూడా ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, ప్రజల కోణంలో ఆలోచించాలని ఒక్కరికి కూడా కనీసమైన ఆలోచన లేదు. ఇక చూడరిగా రేషన్ కార్డులకు సన్నబియ్యం, ఎస్సీ వర్గీకరణ, 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చినాయా? భూభారతి చట్టం, ఏం మిగిలింది? భూభారతి చట్టం దేయంగానే ఏమొచ్చింది? భూభారతి చట్టం దేయంగానే పోయిన అసైన్డ్ భూములు తిరిగి వెనక్కి వచ్చినాయా? ఎస్సీ ఎస్టీ బీసీలకి పోయిన అసైన్డ్ భూములు తిరిగి వెనక్కి వచ్చినాయా మీ గవర్నమెంట్ రాగానే ఈ సంవత్సరంన్నర కాలంలో? లేదు, ఉన్నాయి, పోయినాయా, పోతున్నాయా? ఏ ధరణిని అడ్డం పెట్టుకొని నవీన్ మిట్టల్ లాంటి, అమయ్ కుమార్ లాంటి ఇట్లాంటి దుర్మార్గులు భూములు కబ్జాలు చేశారో వాళ్ళని మళ్ళీ తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ఏ భూములనైతే కబ్జా చేసిన కేసీఆర్ ఫ్యామిలీని వదిలేసినారు కదా, మళ్ళీ మీరు సగం పంచక తింటున్నారు కదా.
ఆనాడు కబ్జా చేసిన భూములోనే మీరు వాటాదారులుగా ఉన్నారు కదా, ఇప్పుడు ఈనాడు వాటాదారులుగా ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ పుప్పాలగూడ ల్యాండ్, చేవెళ్ళ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి మీరు చేస్తున్న దందా. ఇట్లాంటివి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ మేము మీ ముందు పెడతాం. ఇది మీరు ఒక గొప్ప విషయంగా మీరు చెప్తున్నారు. ఏం ఉపయోగం? మీరు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి సన్నాలకు 500 రూపాయల బోనసు, పంట నష్టపరిహారం పడ్డదా? పంట నష్టపరిహారం, రైతు భరోసా పడ్డదా? ఇందిరా ఆత్మీయ భరోసా, ఇందిరా మహిళా శక్తి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఉన్న స్కూళ్ళ సంగతి ఏంది? అది ఎన్నడు కట్టాలా? 200 కోట్ల ప్రతి స్కూల్ కానీ 4000 కోట్లేమో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. అది ఎప్పుడు కావాలా? అసలు ఫస్ట్ ఉన్న స్కూల్ కావాలి కదా. ఈ స్కూల్ కట్టేలోపు ఈ జనరేషన్ ఏమైపోవాలా? ఇప్పుడు అదో 3 ఏళ్ళలో కడతారు అనుకుందాం ఆ స్కూళ్ళు. మరి 3 ఏళ్ళలో ఉన్న స్కూళ్ళలో చదివే పిల్లల పరిస్థితి ఏంది? అది ఆలోచించాం. గదే కేసీఆర్ 7%, 6.5% పెట్టిన విద్యా బడ్జెట్ని ఇప్పుడు మీరు కూడా గంతే పెట్టిరు. ఇంకొక 0.5% పెట్టి 7% అంటున్నారు. 200 యూనిట్ల ఉచిత కరెంటు, కులగణన, మహిళలకు ఉచిత బస్సు, ఇదే ఇక మన ఇదాన్ని చూసి సపోర్ట్ కొట్టాలి. 500కే గ్యాస్ సిలిండరు, 10 లక్షల ఉచిత వైద్యం అట. బడ్జెట్ కేటాయించింది ఎంత? బడ్జెట్లో 4% వైద్యం మీద. ఎన్ని హాస్పిటల్ కడదాం అనుకున్నారు? 0. ఏడాదిలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు, రీజనల్ రింగ్ రోడ్డు, జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పి మీరు ఇట్లనే పేపర్లలో ఆనాడు పెద్ద ప్రకటనలు చేశారు. ఇంతవరకు అతిగతి లేదు. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్ ఎయిర్పోర్టు, మెట్రో ఫేజ్ 2, చెరువుల రక్షణకు హైడ్రా. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నాగార్జునది కూలిస్త్రీ ఏం చేసిరు? ఎన్కన్వెన్షన్ కేసులు పెట్టిరా, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారా? నాగార్జున వచ్చి మళ్ళీ మీ ముఖ్యమంత్రి దగ్గర ఫ్యామిలీతో మంచిగా ఫోటో దిగి నవ్వుకుంటూ దిగుతున్నాడు. అయిపోయా. నాకు తెలిసింది ఏంటంటే అదే నాగార్జున ఎన్కన్వెన్షన్ ప్లేస్లో ఆ షికం ల్యాండ్ బోను మిగతా ప్లేస్లో హైరైజ్ బిల్డింగ్ కట్టబోతున్నారట. దగ్గర 40-50 వేల కోట్ల బిజినెస్ చేయబోతున్నారట. ఇదంతా పెద్ద డ్రామా ఆర్టిస్టులు వీళ్ళంతా. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అదే చేసిండు, రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. బీజేపీ ఆయన రెడీగా ఉన్నాడు, మేము వస్తే మరి మాకేం మిగిలించురా, ఆయన ఏమైనా మిగిలిందా లేదా అని ఆయన చూస్తున్నాడు. ఉన్న దాంట్లో వాటాలు తీసుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రాజకీయ నాయకులు, 3 పార్టీల్లో ఉన్న రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా, ఇంకా చిన్న చితక పార్టీలు ఏమైనా ఉంటే సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేయండి. 1200 మంది మలిదశ తెలంగాణ ఉద్యమంలో, మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది, 1569 మంది పెట్రోల్ పోసుకొని రైళ్లకు అడ్డం పోయి ఆత్మహత్యలు చేసుకొని ఉరికంబాలెక్కి ప్రాణత్యాగాలు చేసుకుంది. ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడడం కోసమో, రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బాగుపడడం కోసమో, బీజేపీ నాయకుల ఇండ్లు పచ్చగుండడం కోసమో, ఇంకొకరికి భూములు పోవడం కోసమో కాదు. ఈ తెలంగాణలో విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధిలో ముందుంటుంది, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడుతుంది అని ఆకాంక్షించారు. 500 గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు, ఆయన ఆనాడు ఇంకోటి. ఇవాళ మొత్తం అసలు కనీసం బతకడానికి అవకాశం లేదే. మొత్తం బెల్ట్ షాపులు పెంచి కేసీఆర్ అదే చేసిండు, రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. అడిగేటోడు దిక్కులేడు. తాగుడు మీద తెలంగాణ ఆధారపడి నడుస్తున్నది. ఇది ఇంతకంటే దారుణం, భయంకరమైన విషయం ఇంకొకటి లేదు. తెలంగాణ తల్లి ఇంత విగ్రహాన్ని పెట్టిరు కదా, మరి తెలంగాణ తల్లి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేయమని కోరుకున్నదా? ఆనాడు తెలంగాణ తల్లి అయినా, ఈ తెలంగాణ తల్లి అయినా, రూపం లేని ఈ తెలంగాణ తల్లి ఆమె అదే కోరుకున్నదా? ఎట్లాగో రూపం లేదు కాబట్టి, ఎట్లాగో ఆమెలో ప్రాణం లేదు కాబట్టి ఇక గిట్లనే ఉంటుందా అని ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? చెరువుల రక్షణకు హైడ్రా అట. సిగ్గుండాలి కొంచెమైనా. 3 లక్షల కోట్ల పెట్టుబడులు అట. ఏడొచ్చినాయో వైట్ పేపర్ రిలీజ్ చేయి. భారత్ ఫ్యూచర్ సిటీ అట. కొత్త ఫ్యూచర్ సిటీ పేరుతోని భూమి మొత్తం కొల్లగొట్టిరు. మంత్రులు భూములు కొన్నారట. కొత్త రేషన్ కార్డులు అట. ఎన్ని ఇచ్చిరు? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అట, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అట, టీఎస్ నుంచి టీజీగా మార్చిరట. రైతు నేస్తమట, జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతమట, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణట. ప్రజలని ఎమోషన్స్లో ముంచేస్తున్నారు. వాడిపోతే వీడు పోతే ఇంకోడు అన్నట్టుగా తెలంగాణను తయారు చేసిరు. ఆ మాయలో, ఆ ట్రాప్లో ప్రజలు మనం పడుతున్నాం. ఇది మనం ఈ రకంగా సైలెంట్గా ఉంటే వాళ్ళు ఇట్లనే దోపిడీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రజలారా దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన పరిధిలో మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
మన పరిధి ఎంత అన్నది మనం చూసుకోవాలి. మనం గ్రామంలో ఉన్న, మండల స్థాయిలో ఉన్న, ఇంకొక దగ్గర ఉన్న మన పరిధిని మనం నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు కేసులు పెడతారు, ఇంకోటి పెడతారు, ఏమీ ఉండదు. సో ఇది మనం ఒక దగ్గర స్టార్ట్ అయితేనే భవిష్యత్ తరాలు కనీసమైన మిగిలే అవకాశం ఉన్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయాలి. తెలంగాణలో ఉన్న మిగిలిన భూములని మేము తెలంగాణ ప్రజలకు పంచుతామన్న ఒక ప్రకటన చేయాలి. ఇవాళ చేస్తాడా? పోయిన అసైన్డ్ భూములను మళ్ళీ మేము తిరిగి తీసుకొస్తాం, భూభారత్ తీసుకొచ్చినాం కదా అని ఒక ప్రకటన చేయాలి. చేస్తాడా? దొంగ అవినీతి అధికారులని, పోయిన గవర్నమెంట్లో ఉన్న అవినీతి నాయకులు అవినీతిని కక్కిస్తామని అన్నారు కదా, దాన్ని కక్కిస్తాం ఇంకా మిగిలింది అని ఏమైనా ప్రకటన చేయగలుగుతారా? అది మర్చిపోయి. సో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్స్ కాదు మనం చేసుకోవాల్సింది. నేను అంటున్న సెలబ్రేషన్స్ కాదు, నాశనమైంది తెలంగాణ. ఎవరు చెప్పింది సెలబ్రేషన్స్ అని? ఈ నాశనమైన తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా రివైవ్ చేయాలన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. సెలబ్రేషన్స్ కాదు. అమరుల ఆత్మ ఘోషిస్తున్నది. అమరవీరుల ఆత్మ 1569 మంది బలిదానాలు చేసిన అమరవీరుల ఆత్మ ఘోషిస్తున్నది. అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకోమని చెప్తలేరు, మనకి సప్పట్లు కొట్టమని చెప్తలేరు. దేనికి? ఇగో డబ్బులే లేవు, అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు? జాబ్ క్యాలెండర్ ఏది? రఘు అన్న నీకు నమస్కారం, పెద్ద నమస్కారం మీకు కూడా. రఘు అన్న తుంట ఎత్తేసి ముద్ద ఎత్తుకున్నట్టుంది. సారీ టు సే దిస్. నాకు అర్థం జనాలు కూడా ఎట్లున్నారంటే, ఆయనది అయిపోయింది, ఇక అది అయిపోయింది కదా, మరి ఇప్పుడు ఈయన వచ్చిండు, మళ్ళీ ఈయన తిట్టాలి, ఈయన అయిపోయి ఇంకో ఆయన తిట్టాలి. ఇదే పనిలో మనం పోతున్నాం. కానీ అసలు ఆల్టర్నేట్ని ఒక క్రియేట్ చేసుకోవాలని ఆలోచన మనకు ఎందుకు వస్తలేదు? మీరు అనుకుంటున్నారు ఆయన తుంట, ఈయన మొద్దు, ఆయన తీసి ఈయన ఎత్తుకున్నామని. ఆయన ఉండుంటే ఇంకా భయంకరంగా ఉంటుండే. ఈయనని ఇంకోసారి గెలిపిస్తే ఇంకా భయంకరంగా చేస్తాడు. అన్ని ఫ్రీ ఇస్తే సోమరులను తయారు చేస్తే ఎట్లా? దయచేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. వేర్ ఈజ్ జాబ్ క్యాలెండర్? గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మీరు హెడ్డింగ్ ఏదైనా పెడితే బాగుండు, మామూలుగా పెట్టేశారు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలపండి. ఓకే అన్న, మీ న్యూస్కి ముందు వచ్చే జై తెలంగాణ వీడియో సాంగ్ ఒకటి సపరేట్గా అప్లోడ్ చేయండి. జాబ్ క్యాలెండర్ ఊసే లేదేంటన్నా? అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి. ముందుగా మన తొలి వెలుగు అధినేతకు, ప్రేక్షకులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. కేసీఆర్ చాలా బెటర్ అట. అదే కేసీఆర్ అభిమానులు కేసీఆర్ బెటర్ అనుకోండి, రేవంత్ రెడ్డి అభిమానులు రేవంత్ రెడ్డి బెటర్ అనుకోండి, బీజేపీ వాళ్ళు మేము రాలేదు కాబట్టి మేమే బెటర్ అని మీరు అనుకోండి. గంతే. ప్రజల్లో మార్పు రానంత వరకు ఇలాగే ఉంటుంది. టుడే బ్లాక్ డే. బ్లాక్ డే అని అనలేము, అట్లా అనకూడదు. అది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే అది మనం సాధించిన తెలంగాణని మనం అవమానించినట్టు అవుతుంది. రఘు గారు రాజకీయ చైతన్యం అనే క్లాస్ పెట్టి జనాన్ని చైతన్యపరచాలట. బీసీలారా చైతన్యం కండి. ఎవరికి వచ్చింది తెలంగాణ? అవుట్సోర్సింగ్ వల్ల ఉసురు తగులుతుంది ప్రభుత్వానికి. భౌగోళికంగా తెలంగాణ వచ్చింది కానీ సామాజిక ఆర్థిక తెలంగాణ రాదు కూడా. ఇక కొంచెం కాంగ్రెస్ బెటర్. పొలిటికల్ ఎడ్యుకేషన్ అందరూ తెలుసుకోవాలి. జాబ్ నోటిఫికేషన్. తెలంగాణకి స్వతంత్రం రాలేదు. రాజకీయ నాయకులు తెలంగాణ తల్లిని తమ కథల్లో పెట్టుకొని మానభంగం చేశారు. స్వార్థం లేని మనిషి నాయకుడు కావాలి. ఈ కాలంలో అది చాలా కష్టం. తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలైనా ప్రజల బతుకులు మారలే. రఘుభాయ్ దొంగలు తెలంగాణ పంచుకొని తిన్నారు. నేటికి ఆలోచిస్తే మంచిది. బీసీ వైపు రాజకీయం పోవడం మంచిది. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు రెస్ట్ ఇన్ పీస్ అట నరేందర్ అంటున్నాడు. మోదీ పీఓకేను వేయలేదని ఏంది రేవంత్ రెడ్డి మాట్లాడడం కాదు. కేసీఆర్ కుటుంబం ఆక్రమించిన భూములను ఫస్ట్ గవర్నమెంట్లో విలీనం చేయమనండి. వికలాంగుల గురించి, బీసీలకు రాజ్యం వచ్చినప్పుడే నిజమైన తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళు లాభం గురించి ఆలోచిస్తున్నారేమో, నష్టం మాత్రం అగ్నిగుండంలా దూసుకొస్తోంది. ఇది వాళ్ళకి తొందరలో తెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ వచ్చినాయి, కొంతమంది అమరవీరుల కుటుంబాలను, కవులను, కళాకారులకు ఎంతో న్యాయం జరిగింది. ఇప్పుడు అది కూడా మాట్లాడాలి. ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు? తెలంగాణ అమరవీరుడు, వాళ్ళ బలిదానాలు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల దగ్గరికి మేము చాలా సందర్భాల్లో, నేను ఇన్నయ్య గారు, నేను పృథ్వీరాజ్ గారు అక్కడికి వెళ్ళిన మేము చాలా సందర్భాల్లో. అక్కడున్న ఆ కుటుంబాలతో మాట్లాడి చాలా వీడియోలు మేము బయటికి తీసుకొచ్చినాం, వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయని. ఎలక్షన్స్కి ముందు కొంతమందికి ఇంతవరకు పాపం వాళ్ళకి పరిహారం కూడా రాలే. మరి వాళ్ళని దాదాపు సంవత్సరంన్నర అయిపోయింది కదా, ఒక్క అమరవీరుని కుటుంబాన్ని, పరిహారం రాని, ఉద్యోగం రాని అమరవీరుని కుటుంబాన్ని గుర్తించి మీరేమన్నా ఇచ్చే ప్రయత్నం చేశారా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఈ పాయింట్ని, మరి ఇంతవరకు లేదే. తెలంగాణ ఉద్యమకారులకి 250 గజాల స్థలం ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు. ఏం కార్యాచరణ రూపొందించారు? ఎక్కడున్న వాళ్ళకి అక్కడ ఇచ్చేయచ్చు కదా, మరి ఆ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలే? ఇప్పుడు మీరు 9 మందికి ₹1 కోటి ఇస్తామన్నది ఒకటే సరిపోదు కదా, మంచిదే, అది మంచి వాళ్ళకే ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఆ ఉద్యమం చేసిన వాళ్ళకి మీరు 250 గజాల స్థలం ఇస్తా అన్నది ఏమైంది? ఇంతవరకు అడుగు కూడా ముందుకు పడలే కదా. పాషం యాదగిరి గారితో ఇంటర్వ్యూ చేయండి అని తెలంగాణ 11 years పీరియడ్. తప్పకుండా. ఆర్టిజన్స్ పరిస్థితి ఏంది? తెలంగాణ ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ అండ్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ వచ్చింది. జాబ్ క్యాలెండర్ గురించి అడగండి, అడుగుతూనే ఉన్నాం. ఉచిత బస్సు తీసేయాలి, తీసేసుడు పెట్టుడు కాదండి, విధానాల మీద దీర్ఘకాలికమైన తెలంగాణ భవిష్యత్తు నిర్దేశించే ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రయత్నం జరగట్లేదు అన్నదే మన బాధ. సో అన్ని పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతోని ఇవి ఏం లాభం, ఏం ఉపయోగం? అన్ని పేపర్లలో దాదాపు ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టిరా మరి దీనికి? ఓన్లీ తెలుగు పేపర్ల వరకే 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు.